హాయ్ అండి. టుడే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. కర్రీ కూడా చేశాను. ప్రెజెంట్ నేను బిర్యానీ చూపిస్తున్నాను మీకు. అందుకోసం యాలకులైతే 5, 6 తీసుకున్నానండి. నెక్స్టు అల్లం ముక్కలైతే తీసుకున్నాను. నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ 1 కేజీ బిర్యానీకి చూపిస్తున్నానండి మీకు. వెల్లుల్లిపాయలైతే యాడ్ చేశానండి. అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా బాగొచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా దినుసులన్నిటినీ యాడ్ చేసుకున్నానండి. దాంతో పాటు నేను మిరియాలు, సోంపు యాడ్ చేశాను. కొంచెం గసగసాలు, టేస్టీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ మరాఠీ మొగ్గ, లవంగాలు ఒక 4 తీసుకున్నానండి. అనాస పువ్వు అయితే 2 తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. అల్లం అనేది ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి పుదీనా అయితే యాడ్ చేశానండి. ఇది మా ఇంట్లోనే చెట్టు ఉందండి. దానికి కోసాను, అందుకే చాలా ఫ్రెష్గా ఉంది. నెక్స్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ధనియాల పొడి యాడ్ చేశానండి. నెక్స్ట్ కారం పొడి అయితే యాడ్ చేశాను. ఇవి మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ పొడులు వేసేటప్పుడు మంట అనేది స్లోగా పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. నెక్స్ట్ చికెన్ అయితే నేను పసుపు, సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని యాడ్ చేశానండి. పసుపు, సాల్ట్ వేసి క్లీన్ చేస్తే నీచు వాసన అనేది ఉండదండి. అందువల్ల అలా చేశాను. ఒకసారి ట్రై చేయండి. ఇవి మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను నేను. తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలిపేటట్టు బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మూత అయితే పెట్టేశాను. కొద్దిసేపు తర్వాత అంటే కనీసం ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా చికెన్ అనేది కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి ఇట్లా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ఒకసారి మొత్తము కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయినప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్గా ఉన్నప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ అవి చూసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా ఎసరు అనేది తెరులుతూ ఉన్నప్పుడు బియ్యాన్ని అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి.
యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడే సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే బిర్యానీ అనేది చూడండి ఎంతో చక్కగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట కంటే ఇంట్లో చేస్తేనే చాలా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముక్క అనేది కూడా చాలా మెత్తగా ఉడికిందండి. చూడు అడుగంటకుండా చాలా బేగా వచ్చింది. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ.